ప్రసాద్ లెటర్ పంపించావా? పంపించా అన్నా. హాలిడే ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పనిని చేశారా? సో ఏదైనా ఒక పనిని చేశారా అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? చేశాను అని ఇచ్చారు. బట్ ఆ పర్టికులర్ టాస్క్ ఎప్పుడు చేసామనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ అయితే 3 సెంటెన్సెస్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ 3 సెంటెన్సెస్ కూడా మనకు కంప్లీటెడ్ యాక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఇఫ్ యు నోటీస్ హియర్, I sent a letter. I sent a letter. I had sent a letter and I have sent a letter. So if you notice all these 3 examples properly, I sent a letter. ఈ I sent a letter అనే ఈ ఎగ్జాంపుల్ మనకు ఏ టెన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్. వేరస్ హియర్ I had sent a letter. మరి ఈ స్టేట్మెంట్ మనకు ఏ టెన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో I had sent a letter, past perfect tense. And last example, I have sent a letter. ఈ I have sent a letter అనేది ఏ టెన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఈ ఆల్ టెన్సెస్ కూడా మనకు కంప్లీటెడ్ యాక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్. ప్రసాద్ ఆ లెటర్ పంపించావా అంటే తను ఇచ్చిన ఆన్సర్ పంపించాను, నేను ఆ లెటర్ పంపించాను అని ఇచ్చాడు. ఎప్పుడు పంపించాడు? సో వెన్ ఈ పంపించినటువంటి ఏదైతే పర్టికులర్ టైం ఉందో ఆ టైంని బేస్ చేసుకొని మనం ఈ టెన్సెస్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిపోయినటువంటి యాక్షన్, అది ప్రెసెంట్ తోటి కనెక్షన్ ఉండదు. అలానే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే అనేది పాస్ట్ యాక్షన్ జరగక ముందు మరొక పాస్ట్ యాక్షన్ జరగటం, అంటే ఒక పని జరగక ముందే మరొక పని జరగటం, అలాంటి సిచ్యువేషన్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు యాక్షన్ అనేది ఒకే ఒక యాక్షన్ ఉంటుంది. అండ్ వేరస్ హియర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు 2 యాక్షన్స్ అయితే ఉంటాయి. ఆ 2 యాక్షన్స్ కూడా పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, పాస్ట్ యాక్షన్స్. మరి ఈ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే ది యాక్షన్ కంప్లీటెడ్ రీసెంట్లీ ఆర్ ది యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ దట్ హ్యాస్ కనెక్షన్ విత్ ద ప్రెసెంట్. రీసెంట్ గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కావచ్చు, అది ఒక యాక్షన్ పాస్ట్ లో కంప్లీట్ అయిపోయి రీసెంట్ తో కూడా అంటే ప్రెసెంట్ తో కూడా కనెక్షన్ ఉండే సిచ్యువేషన్ లో ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేస్తాం. మరి అక్కడ తెలుగు సెంటెన్స్ చెప్పడం చాలా ఈజీ. నేను ఆ లెటర్ పంపించాను. మరి నేను ఆ లెటర్ పంపించాను అనే ఆ పర్టికులర్ ఆన్సర్ అనేది మనం ఏ టెన్స్ లో ఎక్స్పెక్ట్ చేయాలి? ఆల్ రైట్, సో ఇక్కడ డెఫినెట్లీ వి మస్ట్ యూస్ టైమ్ ఇండికేటర్. ఆ టైమ్ ఇండికేటర్ యూజ్ చేస్తేనే మనం ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ మనకైతే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఐ సెంట్ ఎ లెటర్. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఐ సెంట్ ఎ లెటర్, ఈ ఐ సెంట్ ఏ లెటర్ తో పాటు మనం ఒక టైం ని ఇండికేట్ చేసినట్లయితే ఐ సెంట్ ఎ లెటర్ 1 hour ago, అంటే నేను ఒక గంట క్రితమే ఒక లెటర్ని పంపించాను. ఇప్పుడు 1 hour ago, ఈ ఎగో అనేది ఏదైతే ఉందో ఒక టైం ఇండికేటర్. దీన్ని డెఫినెట్ గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఐ సెంట్ ఎ లెటర్ 1 hour ago అంటే గంట క్రితం నేను లెటర్ పంపించాను. అలానే సెకండ్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ సెంట్ ఎ లెటర్. సో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం 2 పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి యూజ్ చేస్తాం. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో హియర్ ఐ హ్యాడ్ సెంట్ ఎ లెటర్. I had sent a letter. ఎప్పుడు? బిఫోర్ యూ కేమ్ ఆర్ బిఫోర్ యూ అరైవ్డ్. ఐ సెంట్ ఎ లెటర్ బిఫోర్ యూ అరైవ్డ్ అంటే మీరు వచ్చే ముందే నేను ఆ లెటర్ని పంపించాను. సో ఇక్కడ బిఫోర్ యూ అరైవ్డ్ అనేది మనకు ఒక సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్. అండ్ ఐ హ్యాడ్ సెంట్ ఎ లెటర్ అనేది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన టైం ఇండికేటర్ బిఫోర్ అంటే మీరు వచ్చే ముందే లేదా మీరు రాకముందే
నేను ఆ లెటర్ పంపించాను. అండ్ థర్డ్ స్టేట్మెంట్ హియర్, ఐ హ్యావ్ సెంట్ ఎ లెటర్. ఈ ఐ హ్యావ్ సెంట్ ఎ లెటర్ని మనం ఏ టెన్స్లో యూజ్ చేస్తాం అనుకున్నాం? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. మరి దీనికి మనం యూజ్ చేయాల్సినటువంటి టైం ఇండికేటర్, ఐ హ్యావ్ సెంట్ ఎ లెటర్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ సెంట్ ఎ లెటర్ జస్ట్ నౌ అంటే నేను కొద్దిసేపటి క్రితమే లేదా ఇప్పుడే లెటర్ పంపించాను. సో ఇక్కడ ఈ 1 hour ago కానీ బిఫోర్ కానీ ఆర్ జస్ట్ నౌ అని ఈ టైం ఇండికేటర్స్ యూజ్ చేయకపోతే ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉండదా, ఆర్ మీనింగ్ఫుల్గా ఉండదా అంటే డెఫినెట్గా మీనింగ్ఫుల్గా ఉంటాయి స్టేట్మెంట్స్. వెరాస్ హియర్ యూ నీడ్ టు రిమెంబర్ బోత్ స్పీకర్ అండ్ లిజనర్, దే మస్ట్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అంటే ఈ స్పీకర్ కానీ లిజనర్ కానీ క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి తెలుసుంటే, ఇద్దరు అర్థం చేసుకోగలిగితే అలాంటి సినారియోస్లో మనం ఈ టైం ఇండికేటర్స్ లేకపోయినా కూడా ఎగ్జాంపుల్స్ అయితే ఇంగ్లీష్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ రిలేటెడ్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Another interesting and useful video to me ముందుంటాను. That's it for today friends. Happy loading and thanks for watching.